శివయ్యకు ద్వారపాలకుడిగా నంది ఎలా మారాడన్నది భక్తితో నిండిన అద్భుతమైన కథ. ఒకసారి మిత్రావరణలని దేవతలు నందిని దీవించబోయి అకస్మాత్తుగా ఆగిపోతారు. దీనికి కారణం ఏమిటని శిలాదుడు వారిని అర్థించగా నంది ఆయుష్ త్వరలోనే తీరిపోనుందని తెలుసుకుని తీవ్రంగా విచారంలో మునిగిపోతాడు. అయితే ఈ విషయం తెలిసిన నంది మాత్రం చలించడు. తన జీవితం మరణం అన్నింటినీ శివయ్యకి అప్పగించి ఆయన మీద సంపూర్ణ భారం వదిలేస్తాడు. అనంతరం నంది శివుడి కోసం ఘోర తపస్సు ప్రారంభిస్తాడు. నంది భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. శివుడిని దర్శించిన క్షణంలో నందికి మాట రాలేదు. అయితే ఆయన పాదాల చెంత ఎప్పటికీ ఉండే అదృష్టం తనకు లభిస్తే చాలని మనసులో కోరుకుంటాడు. తన ఆయుష్ గురించి గాని ఇతర వరాల గురించి గాని అడగకుండా కలకాలం శివయ్య పాదాల దగ్గరే ఉండే వరాన్ని మాత్రమే కోరుకుంటాడు. నంది భక్తిని గ్రహించిన శివుడు ఇలాంటి నిస్వార్థ భక్తుడు తన చెంత ఉంటే తనకు ఆనందమేనని భావించి నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండాలని అనుగ్రహిస్తాడు. అప్పటి నుంచే నంది శివుడికి ద్వారపాలకుడిగా మారి కైలాసానికి రక్షణగా నిలుస్తూ ప్రమాద గణాల్లో ముఖ్యుడిగా సేవ చేస్తూ వస్తున్నాడు. శివుడికి సంబంధించిన అనేక పురాణ కథల్లో నంది ప్రస్తావన తప్పక ఉంటుంది. ఆ కథలన్నింటిలోనూ శివునిపై నందికి ఉన్న అపారమైన భక్తి దీక్ష స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.